share and subscribe to Vishwasam.in. వచ్చే ఎన్నికల్లో నవశకం మొదలవుతోందని, ఈసారి 150 సీట్లు తాము గెలుస్తామని చెబుతున్న టీడీపీ ఉన్నట్టుండి ప్రశాంత్ కిషోర్ ని రంగంలోకి ఎందుకు తెచ్చుకుంది? అదేంటి, పీకే వైసీపీ కోసం పనిచేస్తున్నారు కదా, ఉన్నట్టుండి సైడు మార్చారా? అసలేం జరిగింది? పీకే టీడీపీ వైపు రావడం వెనక స్టోరీ ఏంటి? ప్రశాంత్ కిషోర్ 2021లో బెంగాల్లో మమత కోసం పనిచేసిన తరువాత ఆలోచనలు మారిపోయాయి. రాజకీయాల్లోకి నేరుగా వచ్చి బీహార్లో నితీష్ తర్వాత అంతటి వాడిగా ముద్ర వేసుకోవాలని ప్రయత్నాలు చేశాడు. దానికోసం అన్ని రకాలుగా బలపడాలని ప్రయత్నాలు చేశాడు. డిఎంకే, వైసీపీ, టీఆర్ఎస్ లాంటి పార్టీల సాయం అడిగిన మాట కూడా వాస్తవం. అందుకోసం స్టాలిన్, జగన్ పూర్తి సానుకూలంగా స్పందించలేదు అని చెబుతారు. కారణం బీజేపీతో కెలుక్కున్నట్టు అవుతుందనే ఆలోచనే కావచ్చు. ఎందుకంటే వ్యూహ రచన వేరు, నేరుగా రాజకీయం చేయడానికి సాయం చేయడం వేరు కదా. కేసీఆర్ కూడా ఐపాక్ టీమ్ కి దూరంగా జరగడానికి ఇది కూడా ఓ కారణం అంటారు. అందుకే వైసీపీతో అధికారికంగా తెగదెంపులు చేసుకోకపోయినా పూర్తిగా పార్టిసిపేట్ చేస్తున్న దాఖలా లేదు. ఐపాక్ లో పనిచేసి వైసీపీతో సాన్నిహిత్యంగా ఉన్న బృందం ఒకటి గత 3 ఏళ్లుగా జగన్ పార్టీ కోసం వ్యూహ రచన చేస్తోంది. ప్రశాంత్ కిషోర్ విషయంలో జగన్ ఆలోచన ఏంటి? పీకే స్థానంలో డిప్యూటీ రిషికి బాధ్యతలు. వైసీపీ వ్యూహ వ్యవహారాలన్నీ పర్యవేక్షిస్తున్న రిషి అండ్ కో. మరో 2 బృందాలను సొంతంగా ఏర్పాటు చేసుకున్న జగన్. వ్యూహం, సర్వేలు ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి? ఇలాంటి విషయాల్లో జగన్ 4-5 కోణాల్లో ఎప్పటికప్పుడు లెక్క తీస్తున్నట్టు చెప్తారు. ఆ వ్యవహారాలన్నీ ప్రశాంత్ కిషోర్ డిప్యూటీ రిషి చూసుకుంటున్నారు. పీకే మాత్రం బీహార్తో పాటు మరికొన్ని చోట్ల తన సొంత పార్టీ వ్యవహారాలు, మమతా బెనర్జీ లాంటి కొద్దిమంది రాజకీయ నాయకుల సమన్వయం చూస్తున్నట్టుగా సన్నిహితులకు తెలుసు. ఇప్పుడు అదే వరుసలో టీడీపీ పీకేను అప్రోచ్ కావడం, ఆయన వచ్చి మాట్లాడడం, వీలైతే కలిసి పనిచేయడం లాంటివి జరుగుతున్నాయి. ఇంతకు ముందు వ్యూహకర్త సునీల్ కొనుగోలు కూడా ఇలాగే వచ్చి టీడీపీతో కొద్ది కాలం పనిచేసి వెళ్లిపోయిన చరిత్ర టీడీపీ సన్నిహితులకు తెలుసు. ఇదంతా సరే గాని, అంటే ఇక్కడే టీడీపీ విషయంలో హార్డ్ కోర్ అభిమానులకు కూడా కొన్ని సందేహాలు వస్తున్నాయి. ఏంటి, ఇంతకాలం టీడీపీ నాయకత్వం చెబుతున్నట్టుగా, ఈనాడు, ఆంధ్రజ్యోతి రాస్తున్నట్టుగా రాబోయే కాలంలో చంద్రబాబుకి పరిస్థితి ఏమాత్రం అనుకూలంగా లేదా? చంద్రబాబు అరెస్టుతో విపరీతమైన సానుభూతి వచ్చిన మాటే నిజమైతే పీకే అవసరం ఏముంది? లోకేష్ పాదయాత్రతో టీడీపీకి కాస్తో కూస్తో అయిన మైలేజ్ వచ్చి ఉంటే పీకే అవసరం ఎందుకు ఉంటుంది? పవన్ కళ్యాణ్ రాకతో పరిస్థితి మారిపోవడం నిజమే అయితే ప్రశాంత్ కిషోర్ ఎందుకు? జగన్ మీద వ్యతిరేకత ఉన్న మాటే నిజమైతే పీకే ఎందుకు ఇప్పుడు? ఇలాంటి ప్రశ్నలకు టీడీపీ సమాధానం చెప్పాల్సి ఉంది. సమాధానం చెప్పకపోయినా కనీసం తమ పార్టీని నమ్మిన వాళ్ళని నమ్మించేందుకైనా ఓ లాజిక్ తయారు చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు టీడీపీ ఆ పని చేయలేదు. పైగా ఈనాడేమో ఓ పక్కన వైసీపీకి షాక్ తగిలేసిందని రాస్తోంది, ఇంకో పక్కన ఆంధ్రజ్యోతి మాత్రం ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు అవసరమా అన్న ధోరణిలో సన్నాయి నొక్కులు నొక్కుతోంది. అంటే ఒక్కటి మాత్రం నిజం, పరిస్థితి ఏమంత అనుకూలంగా లేదని, తమకి వ్యూహ లోపం ఉందని చంద్రబాబు నమ్ముతున్నారని పీకే రాక టీడీపీ వర్గాలకు తేల్చి చెప్పింది. ఇప్పటి వరకు చేసుకుంటున్నట్టు, చెప్పుకుంటున్నట్టు అమాంతం గెలిచిపోవడం లేదని, ఏదో సమస్య ఉందని, ఇప్పుడు దారి తెన్ను చూపించాల్సిన పరిస్థితిలో చంద్రబాబు పార్టీ ఉందని ప్రశాంత్ కిషోర్ రాక చెబుతోంది. మరి 3 నెలల కాలంలో పీకే వచ్చి ఎలాంటి మార్పులు చేస్తారో, పైగా ప్రతి విషయంలోనూ ఆంధ్రజ్యోతి, ఈనాడు యాజమాన్యాల సలహాలు తీసుకునే చంద్రబాబు వాటిని ఎంతవరకు ఫాలో అవుతారో, ఆచరణలో పెడతారో చూడాలి. మొత్తానికి బాబు మీద సానుభూతి ఉందేమో అనే ఆలోచన బుడగలను
టీడీపీనే చేజేతులా బద్దలు కొట్టుకున్నట్టుగా కనిపిస్తోంది పీకేను పనిగట్టుకుని ఆహ్వానించడం చూస్తుంటే. మీకేమనిపిస్తోంది? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. Like, share and subscribe to Vishwasam.in.